హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నక్షత్ర తాళిని అమ్మవారి ముందు పెట్టి తీసుకురావడానికి వెళ్తుంది. అపూర్వ, శివ ఒక దగ్గర నుంచొని ఉంటారు. ఇంకా అదే సమయానికి నక్షత్ర అపూర్వలను వెతుక్కుంటూ చెర్రీ వస్తూ ఉంటాడు. ఇంకా చెర్రీ అపూర్వను చూస్తాడు. అపూర్వ అత్తయ్య ఇక్కడే ఉంది అని చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. నా నక్షి కూడా ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది అని చెర్రీ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అపూర్వ చెర్రీని చూస్తుంది. ఇక చెర్రీని చూసిన అపూర్వకు చెమటలు వస్తూ ఉంటాయి. ఇదేంటి చెర్రీగడు ఇటు వస్తున్నాడు? చెర్రీగడికి మా పైన అనుమానం వచ్చిందా ఏంటి? అసలే వీడు ఆ గగన్ గడికి ప్రియమైన తమ్ముడు. ఈ విషయం చెర్రీగడికి తెలిస్తే ఆ గగన్ కోసమైనా ఈ పెళ్లిని ఆపే ప్రయత్నం చేస్తాడు. చెర్రీగడికి ఎటువంటి అనుమానం రాకూడదు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. శివ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, తొందరగా వెళ్ళు, నేను అమ్మవారి గుడి చెప్పాను కదా, అక్కడికి వెళ్ళు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అదేంటండి, ఇప్పుడే కదా అక్కడికి వెళ్తే మా వాళ్ళెవరైనా చూసి గుర్తుపడతారన్నారు అని శివ అపూర్వను అడుగుతూ ఉంటాడు. తొందరగా వెళ్ళు, చెర్రీ ఇటువైపే వస్తున్నాడు, చెర్రీ మనల్ని చూస్తే మన ప్లాన్ చెర్రీకి తెలిసిపోతుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే ఇక శివ వెనక్కి తిరిగి చూస్తాడు. శివని చెర్రీ చూస్తాడు, చెర్రీని కూడా శివ చూస్తాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఆ తరువాత శివ టెన్షన్తో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. శివ ఏంటి నన్ను చూసి టెన్షన్ పడుతూ వెళ్తున్నాడు అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు చెర్రీ శివ వెనక వెళ్తూ ఉంటే, చెర్రీ అటెక్కడికి వెళ్తున్నావు అని అపూర్వ అంటూ ఉంటుంది. మీరిక్కడేం చేస్తున్నారు అని చెప్పి చెర్రీ అపూర్వను అడుగుతూ ఉంటాడు. తెలిసిన వాళ్ళు వస్తా అన్నారు చెర్రీ, వాళ్ళ కోసమే చూస్తున్నాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అవును, మీ కూతురు నక్షత్ర ఎక్కడా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. అక్కడే కథ వింటూ కూర్చుంది కదా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే, నక్షత్ర అక్కడ లేదు, మీరు నక్షత్ర కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు తెలుసు, మర్యాదగా ఆ ప్లాన్ ఏంటో చెప్పండి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నేను నక్షత్ర ప్లాన్ చేస్తున్నామా? నీ భ్రమ తప్ప అక్కడ ఏం లేదు చెర్రీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. వెళ్ళు, నక్షత్ర ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెళ్ళి వెతుకు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే, నువ్వు నక్షత్ర కలిసి వేస్తున్న ప్లాన్ ఏంటో తప్పకుండా తెలుసుకుంటాను అత్తయ్య అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ నక్షత్ర కోసం వెతుకుతూ ఉంటాడు. అసలు శివ నన్ను చూసి కంగారు పడి వెళ్ళటం ఏంటి? శివ నన్ను చూస్తే నా దగ్గరకు బావా అంటూ వస్తాడు కదా అని చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. నక్షి, ఎక్కడున్నావు నక్షి? నీ ప్లాన్ ఏంటో తెలుసుకుంటాను నక్షి అని చెప్పి చెర్రీ నక్షత్ర కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే నక్షత్ర ఎదురుగా వస్తూ ఉంటుంది. నక్షత్రను చూసిన చెర్రీ, ఆగాగు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి రావటం ఏంటి? నేను అక్కడే ఉన్నాను కదా, కథ వింటున్నాను కదా అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. నువ్వు అక్కడ లేవని నాకు తెలుసు నక్షి, ఎక్కడికి వెళ్ళావో మర్యాదగా చెప్పు అని చెర్రీ అంటూ ఉంటే, ఏయ్ అటు తప్పుకో, నాకు పనుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. అవును, నీ చేతిలో అదేంటి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని నక్షత్ర అంటూ ఉంటుంది. అవునా, అయితే నేను తెలుసుకుంటాను అని చెప్పి చెర్రీ నక్షత్ర చేతిని గట్టిగా లాగుతాడు. దాంతో నక్షత్ర చేతిలో ఉన్న మంగళసూత్రం కింద పడిపోతుంది. అయ్యయ్యో, మంగళసూత్రం అని చెర్రీ కింద పడిపోయిన తాళిని చేతిలోకి తీసుకుంటాడు. ఇదేంటి నక్షి, దీంతో నీకేం పని? నీకు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, ఇది అమ్మవారి తాళి అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. అమ్మవారి తాళి నీ దగ్గర ఎందుకుంది అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. చెర్రీ, మర్యాదగా అది ఇస్తావా లేదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, నేను ఇవ్వను అని చెప్పి చెర్రీ అంటాడు. ప్లీజ్ చెర్రీ ఇవ్వు అని నక్షత్ర అంటూ ఉంటే, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని చెప్పి చెర్రీ తాళిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. చెర్రీ, అది ఇవ్వరా, అది ఇవ్వు అని చెప్పి నక్షత్ర పిలుస్తూ ఉంటుంది. ఇక చెర్రీ మాత్రం నక్షత్ర మాటను వినిపించుకోకుండా తాళిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో బిందు, శివ ఇద్దరు కూడా ఒకరినొకరు హగ్ చేసుకుని చెర్రీకి కనిపిస్తారు. దాంతో చెర్రీ బిందు శివాల దగ్గరకు వెళ్తాడు. బిందుని శివ నుంచి పక్కకు లాగి బిందు చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. అన్నయ్య అని చెప్పి బిందు అంటూ ఉంటే, సిగ్గుగా లేదా నీకు ఇలా చేయటానికి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. సిగ్గుపడే అంత తప్పు నేనేం చేశాను అన్నయ్య అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. త్వరలోనే శివకి పూరికి పెళ్లి జరగబోతుంది, అలాంటి శివాని హక్ చేసుకోవడం తప్పు కదా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. బావా, నేను బిందు ప్రేమించుకున్నాము అని శివ చెప్తూ ఉంటాడు.
ప్రేమించుకున్నారా? మరి పూరితో పెళ్ళికి ఎందుకు సిద్ధమయ్యావు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. పూరికి ఎక్కడ మిస్‌అండర్‌స్టాండ్ జరిగిందో నాకు తెలీదు బావ. కానీ నేను పూరి ప్రేమించుకుంటున్నామని పూరి ఇంట్లో చెప్పేసింది. అందుకే పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ నేను పూరిని పెళ్లి చేసుకోలేవను బావ. పూరిని పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండలేవను. నాకు బిందు కావాలి. బిందు నేను ప్రేమించుకుంటున్నాం అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఇంక దాంతో శివ చెంపపై చెర్రీ లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఏం మాట్లాడుతున్నావో నీకు కాస్తైనా అర్థమవుతుందా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. బావా, మేమిద్దరం ప్రేమించుకున్నది నిజం. మేమిద్దరం కాసేపట్లో పెళ్లి చేసుకోబోతున్నాం. అది కూడా నిజం. నీకు నిజంగా నీ చెల్లెలపై ప్రేమ ఉంటే కనుక మా ఇద్దరి పెళ్లి దగ్గరుండి జరిపించు బావా అని చెప్పి శివ అంటాడు. మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తుంది ఎవరు? ఎలా చేసుకుంటారు మీరు? పెద్దల అంగీకారం లేకుండా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. పెద్దల అంగీకారం లేదని ఎవరన్నారు అన్నయ్య? అపూర్వ అత్తయ్యే నాకు శివకి దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. ఓ, నక్షత్ర అపూర్వ అత్తయ్య కలిసి వేస్తున్న ప్లాన్ ఇదేనా? గగన్ అన్నయ్యను బాధ పెట్టడం కోసం మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారా అని చెప్పి చెర్రీ అంటాడు. గగన్ అన్నయ్యను బాధ పెట్టడం కోసం మా ఇద్దరి పెళ్లి ఎందుకు చేస్తారు? మేమిద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి మా ఇద్దరి పెళ్లి చేస్తా అంటుంది అపూర్వ అత్తయ్య అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. బిందు, అపూర్వ అత్తయ్య గురించి నీకు అస్సలకి ఏమీ తెలియదు కదా. అపూర్వ అత్తయ్య ఎన్ని కుట్రలు చేసిందో, ఎన్ని కుతంత్రాలు చేసిందో అన్నీ నీకు తెలుసు. ఆవిడ అనుకున్నది సాధించడం కోసం ఎదుటివారిని ఇబ్బంది పెడుతుందని కూడా తెలుసు. అలాంటి అపూర్వ అత్తయ్య మనకి మంచి చేయాలనుకుంటుందా? ఎన్నోసార్లు నేను నక్షత్రం మెడలో తాళి కట్టానని నన్ను చంపాలనుకుంది. అలాంటి అపూర్వ అత్తయ్య మనకి మంచి చేయాలనుకుంటుందా? కాదు. గగన్ అన్నయ్యను బాధ పెట్టడం కోసమే మనకి మంచి చేస్తున్నట్టు నటిస్తుంది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏది ఏమైతే ఏంటన్నయ్య, మా ఇద్దరికైతే మంచి జరుగుతుంది కదా అని బిందు అంటుంది. ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఇక్కడ మంచి జరగాల్సింది నీకు కాదు, గగన్ అన్నయ్యకి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఎంతసేపటికి గగన్ అన్నయ్య గగన్ అన్నయ్య అని గగన్ అన్నయ్య జపం చేస్తూ ఉంటావు, కానీ ఈ చెల్లెల ప్రేమని అర్థం చేసుకోవా అన్నయ్య అని బిందు అంటూ ఉంటే, గగన్ అన్నయ్యే మనకి జీవితాలను ఇచ్చాడే, గగన్ అన్నయ్య లేకపోతే మనం లేవే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. వద్దు బిందు, వద్దు, ఇలాంటి అన్యాయం గగన్ అన్నయ్యకు చెయ్యొద్దు. పాపం గగన్ అన్నయ్య జీవితంలో మొదటిసారిగా సంతోషం రాబోతుంది. ఆ సంతోషాన్ని తుడిచివేయొద్దే. చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి చెర్రీ బిందు కాళ్ళు పట్టుకుంటూ ఉంటే, అన్నయ్య అని చెప్పి బిందు వెనక్కి జరుగుతుంది. అవునే, మనం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం గగన్ అన్నయ్య, శారద పెద్దమ్మే అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. మన నాన్న మనకి సొంతం అనుకుంటున్నామే కానీ మన నాన్న వాళ్ళ నాన్న అని చెప్పి గగన్ అన్నయ్య కోర్టులో ఒక పిటిషన్ వేస్తే మనకంటూ ఎలాంటి విలువ ఉండదు తెలుసా? కానీ గగన్ అన్నయ్య అలాంటి పిటిషన్ వేయకుండా తన తండ్రిని మనకి దానం చేశాడు. మనల్ని కూడా తన సొంత అన్న చెల్లెల్లాగానే చూస్తున్నాడు. ఏ రోజు కూడా పరాయి వాళ్ళలా చూడలేదు. ఎన్నోసార్లు నిన్ను కాపాడాడు, బిందుని కాపాడాడు, బిందు కాపురం నిలబెట్టాడు. అలాంటి గొప్ప గగన్ అన్నయ్యకి అన్యాయం చెయ్యొద్దు బిందు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అన్నయ్య, ఇది నా ప్రేమ అన్నయ్య అని బిందు అంటూ ఉంటే, నేను కూడా భూమిని ప్రేమించాను. ఆ విషయం నీకు గుర్తుందా? గగన్ అన్నయ్య సంతోషం కోసమే భూమిని నేను వదిలేశాను. ఈరోజు కూడా నీకు అదే చెప్తున్నాను. గగన్ అన్నయ్య సంతోషంగా ఉండటం కోసం ప్లీజ్ బిందు, శివని మర్చిపో అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. బిందు మర్చిపోయినా నేను మర్చిపోలేవను బావా అని శివ చెప్తూ ఉంటే, శబాష్ శివ, శబాష్, చెర్రీకి చాలా చక్కగా సమాధానం చెప్పావు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పటికైనా వాళ్ళిద్దరూ ఎంతలా ప్రేమించుకుంటున్నారో అర్థమైంది కదా. వాళ్ళిద్దరిని నేను కలపకపోయినా వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. అదేదో నా చేతుల మీద వాళ్ళ పెళ్లి జరిపిద్దాం అనుకున్నాను, కానీ దానికి నువ్వు అడ్డుకోవాలని చూస్తున్నావు చెర్రీ. ఇక వాళ్ళిద్దరిని ఎవరు విడదీయలేవరు. వాళ్ళిద్దరూ అంతగా ప్రేమించుకుంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపో చెర్రీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళేది? ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఎందుకు జరగదు? తాళి నీ దగ్గర ఉందని పెళ్లి జరగదు అనుకుంటున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అవును, తాళి నా దగ్గర ఉంటే పెళ్ళి ఎలా జరుగుతుంది అని చెర్రీ అంటాడు. పంతులు గారు, మరొక తాళి ఉందా మీ దగ్గర అని అపూర్వ అంటూ ఉంటే, ఎందుకు లేదమ్మా, బేషుగ్గా ఉంది అని పంతులు గారు చెప్తూ ఉంటే, సరే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి పంతులు గారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించొద్దు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. చెర్రీ, నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఈ పెళ్ళి ఎలా ఆపాలో నాకు తెలుసు బిందు,
నా మాట వినవు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి చెర్రీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బిందు, మీ అన్నయ్య గురించి పట్టించుకోకు, నువ్వు శివ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. పంతులు గారు, ఎక్కువ సమయం లేదు, వెంటనే మంత్రాలు చదివేసి తాళి కట్టించండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. బిందు, శివ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు చెర్రీ శరత్చంద్ర కోసం చూస్తూ ఉంటాడు. శరత్చంద్ర ఎక్కడ కనిపించకపోవడంతో మావయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు, మావయ్యను తీసుకెళ్తే ఈ పెళ్లి ఆగిపోతుంది అని చెప్పి చెర్రీ చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు పంతులు గారు, చాలండి, తొందరగా తాళి కట్టించండి అని అపూర్వ చెప్తూ ఉంటే ఇక పంతులు గారు శివకి తాళిచ్చి, బాబు అమ్మాయి మెడలో మాంగళ్యధారణ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక శివ తాళిని తీసుకుంటాడు. నక్షత్ర, వెళ్ళమ్మా, వెళ్ళి బిందు జడ పట్టుకో, శివ తాళి కడతాడు అని అపూర్వ చెప్తూ ఉంటే ఇక నక్షత్ర వెళ్ళి బిందు జడ పట్టుకుంటుంది. ఇక శివ తాళిని కట్టినట్టే బిందు మెడదాకా తాళిని తీసుకెళ్తాడు. శివ, ఏం ఆలోచిస్తున్నావు, తాళి కట్టు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక శివ తాళి కట్టకుండా తాళిని కింద పడేస్తాడు. శివ, ఏమైంది, ఎందుకు తాళిని కింద పడేశావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పి శివ అంటాడు. శివ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ పెళ్ళి మన ఇద్దరికి ఇష్టమనే కదా అపూర్వ అత్తయ్య ఇంత దూరం వచ్చింది అని చెప్పి బిందు చెప్తూ ఉంటే, బిందు, ఈ అపూర్వ గురించి నీకు ఎక్కువే తెలుసు, నీకంటే కొంచెం నాకు తక్కువ తెలుసు. అలాంటి నేనే ఈ అపూర్వ మా అక్క బావ సంతోషంగా ఉండకుండా ఉండటం కోసమే ఇదంతా చేస్తుందని తెలుసుకున్నాను. నువ్వు ఆ మాత్రం ఆలోచించలేకపోతున్నావా అని చెప్పి శివ అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడేమంటావు శివ, నీకు బిందుని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. బిందు, నన్ను క్షమించు బిందు, నేను నిన్ను ప్రేమించాను, కాదనట్లేదు, కానీ మన ప్రేమ వల్ల గగన్ బావ భూమి అక్క బాధపడతారు, అది నాకు ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. ఇప్పుడిప్పుడే మా అక్క జీవితంలో సంతోషం వస్తుంది, ఆ సంతోషాన్ని నేను దూరం చేయాలనుకోవట్లేదు. అందుకే నేను నిన్ను మర్చిపోవాలని డిసైడ్ అయ్యాను. నేను పూరీనే పెళ్లి చేసుకుంటాను, నన్ను క్షమించు బిందు అని శివ అంటూ ఉంటే, శివ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అపూర్వ అంటూ ఉంటుంది. నేను మాట్లాడింది మీరు విన్నది నిజమేనండి అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. అప్పుడే భూమి వచ్చి, శభాష్ శివ, ఈ అపూర్వకు తగిన బుద్ధి చెప్పావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వు నా తమ్ముడు శివకి బిందుకి పెళ్లి చేయాలని ప్లాన్ చేశావు. వీళ్ళిద్దరి పెళ్లి జరిగితే గగన్ బావ నన్ను అసహించుకుంటాడనే కదా నన్ను ఏ చేత్తో అయితే నా నుదిటిన బొట్టు పెట్టాడో అదే చేత్తో నా బావ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడని ఛాలెంజ్ చేశావు అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఏయ్ భూమి, విర్రవీగకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. విర్రవీగుతుంది నేను కాదు అపూర్వ, నువ్వు నా తమ్ముడిని అడ్డు పెట్టుకొని నా సంసారం బుగ్గిపాలు చేద్దామనుకున్నావు, ఇప్పుడు నీకు బుద్ధొచ్చిందా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.